అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి నా రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వ కారం పొడి. కొత్తిమీరతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఇవాల్టి నేను కారం పొడి చేశాను. దీనికోసం ఫ్రెష్ కొత్తిమీరనే తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కారం పొడి మార్కెట్ నుంచి తెచ్చుకుంటానే చేసేసుకోండి, లేదు తోటలోంచి తెచ్చుకున్నా కూడా వెంటనే చేసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజు 2 కట్టలు తెచ్చుకొని బాగా శుభ్రంగా కడుక్కున్నాను. కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 సార్లు కడుక్కోండి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి. మట్టి పడితే పొడి తినలేము, అందుకనేసి బాగా కడిగి ఒక క్లాత్ పరుచుకొని దీన్ని బాగా ఆరేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాతనే పొడి దంచుకోవాలి. దీనికోసం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు ఎండుమిర్చి చూపిస్తున్నాను కదండి, ఆ కప్పుతోనే 4 కప్పుల కొత్తిమీర అయింది. అందుకనే కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను. 1 కప్పు ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు పొట్టు మినపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు అనేది మీ ఆప్షన్ అండి. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇవి వేయించినంతసేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కారం పొడికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వేయించుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ పక్కకు పెట్టేసి అదే కడాయిలోనే పల్లీలు వేసుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పల్లీలు వేసుకుంటేనే బాగా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే పల్లీల్లో టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది. ఇలా యాడ్ చేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. అవి వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక పొట్టు మినపప్పు అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి, లేదంటే నార్మల్ మినపప్పు యాడ్ చేసుకోండి. నేనైతే పొట్టు మినపప్పే వాడుకున్నాను. 1 కప్పు అది, 1/2 కప్పు శనగపప్పు బాగా వేయించుకోవాలి, మంచి అరోమా వచ్చేంత వరకు. ఇవి వేగినాక నేను ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. దింపేటప్పుడు యాడ్ చేసుకోండి, మాడిపోదు. ఇలా వేయించుకున్నాక పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలోనే ఇందాక కట్ చేసి ఆరబెట్టుకున్నటువంటి కొత్తిమీర చూపించాను కదా, అదంతా బాగా ఆరిపోయిందండి. అలా ఆరిపోయిన తర్వాతనే వేయించుకొని పక్కకు పెట్టేసుకొని బాగా చల్లార్చుకున్న తర్వాతనే మిక్సీ పట్టుకోండి. చల్లార్చుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోండి, మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎండుమిర్చి, వేయించుకున్న పప్పులు వేసి ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. తర్వాత పల్లీలు యాడ్ చేసి ఒకసారి మిక్సీ తిప్పి తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను ఇందాక వేయించుకొని చల్లార్చుకున్నాను కదా కొత్తిమీరను, కొంచెం యాడ్ చేసుకోండి. ఒకటేసారి అంతా వేస్తే మెత్తగా అవుతుంది. కొత్తిమీర పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా ఉండాలండి, అలా వేయించుకోవాలి. దీంట్లోకి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేశాను. అంతా మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి పెట్టేసుకుంటే కనీసం 2-3 నెలలు స్టోర్ ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీ కొత్తిమీర నిల్వ కారం పొడి. వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. మీకు ఈ కొత్తిమీర నిల్వ కారం పొడి బాగా టేస్టీగా రావాలి అంటే స్టవ్ని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి, అప్పుడే ఈ కారం పొడి టేస్టీగా వస్తుంది.